నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? టీడీపీ కంచు కోటల్లోకి వైసీపీ అభ్యర్థులను నిలబెడుతున్న జగన్. ఏంటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం అనగానే ఎప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ గురించే చెప్తా ఉన్నారుగా. సో ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. కాకపోతే చిన్న చేంజ్ ఏంటి అంటే, ఆయన లేకుండా కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ఉండదు కాబట్టి ఈ రోజు ఆయన పేరు కూడా వాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెబుతూనే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీసుకోక తప్పలేదు కాబట్టి చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ గ్రామాల బాటల్లో పవన్ బాటలో జగన్. ఎస్, ఏంటి పవన్ బాటలో జగన్ అనుకుంటున్నారా? చెప్తా. అయితే టార్గెట్ ఫస్ట్ టీడీపీ అట. వైఎస్ఆర్ సిపికి చెందిన పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఫస్ట్ టీడీపీ అట, ఆ తర్వాత జనసేన అట. ఏమిటి టీడీపీ, ఏమిటి వైసీపీ అనుకుంటున్నారా? ఎస్, టీడీపీ అని ఎందుకు అంటున్నాము అంటే, టీడీపీకి సంబంధించి అడ్డుగోడ అంత గట్టిగా చూడాలి అంటే ఎవరూ లేరు. ఎందుకంటే కొత్తగా వచ్చిన మంత్రులు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ గా చేసుకుంటూ టీడీపీకి సంబంధించి ఎవరు కొంచెం బలహీనంగా ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో వాళ్ళు బలహీనంగా ఉన్నారు అనే స్థానికంగా ఉన్నటువంటి నివేదికలు తెప్పించుకొని మరి నియోజకవర్గాల వారీగా ఈ విధంగా టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను నిలబెట్టే పనిలో పడ్డారు అట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే అక్కడ పెద్ద రిస్క్ అనేది లేదట. మెయిన్ అక్కడ పెద్ద ప్రహరీ గోడ ఒకటి ఉందట. దాన్ని అడ్డు తప్పిస్తే ఇక ఈజీ అనట. జనసేన జోలికి వెళ్ళడం చాలా ఈజీ అట. ఆ ప్రహరీ గోడ పెద్దది అన్నాను కదా, అది ఎవరో కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో జనసేనని టచ్ చేయాలంటే ఆయన్ని టచ్ చేసి చూడాలి. సో ఆయన్ని టచ్ చేయడం అంటే కొంచెం రిస్క్ తో కూడిన పని కాబట్టి ఫస్ట్ టీడీపీని టచ్ చేద్దాం అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికి పూనుకున్నారట. ఏ విధంగా? టార్గెట్ టీడీపీ ఫస్ట్, నెక్స్ట్ టార్గెట్ జనసేన. ఇప్పుడు ఈ విధంగా ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, టీడీపీ కంచు కోటగా ఉన్నటువంటి రేపల్లె నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని వైసీపీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ నిలబెట్టడం జరిగింది. అయితే 2019 ఎన్నికల ముందు గాని లేకపోతే ఇటు మన వైసీపీ పార్టీ ప్రారంభం అయినప్పటి నుంచి గాని రేపల్లెకు సంబంధించి అక్కడ వైసీపీకి పెద్దగా పేరు గాని పలుకుబడి గాని లేకపోతే వైసీపీ జెండా ఎగిరిన పరిస్థితులు అయితే లేవు. 2024 ఎన్నికల్లో కూడా, అయితే 2019లో కూడా ఆ ఫ్యాన్ గాలి వీచినప్పటికీ కూడా రేపల్లెలో టీడీపీ అభ్యర్థినే గెలిచారట. మరి 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒకే ఒక తప్పిదం వల్ల మళ్ళీ రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలిచారట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం ఏమిటో తెలుసా? నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు అనే ట్యాగ్ లైన్ ఒకటి తీసుకొచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిని కూడా తీసుకెళ్లి ఎక్కడెక్కడో పడేసి రకరకాలుగా ఆయన కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మొత్తానికి అయితే భారీ నష్టాన్ని చవి చూడవలసి వచ్చింది. మరి అటువంటి సమయంలో మొత్తానికి రియలైజ్ అయ్యారు కదా, ప్రతి విషయంలో కూడా కార్యకర్తల దగ్గర నుంచి నేతల దగ్గర నుంచి ఉన్న అన్ని విషయాల్లో రియలైజ్ అయ్యారు. కాబట్టి ఒక్కొక్క విషయాన్ని నెమరు వేసుకుంటూ ఎక్కడ తప్పు చేశాం, దాన్ని ఎక్కడ సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో సరిదిద్దుకునే పనిలో భాగంగా టీడీపీని టార్గెట్ చేస్తూ రేపల్లెలో టీడీపీ కంచుకోటగా ఉంది కాబట్టి అక్కడ వైసీపీ అభ్యర్థులను నిలబెట్టే పనిలో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి అలాగే గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి పీట నాగమోహన్ కృష్ణనైతే అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా నిలబెట్టడం జరిగింది. అయితే ఇది లేకపోతే పనవదు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి కాస్త ఆర్థికంగా బలంగా ఉంటాడు కాబట్టి కాస్త వెనకాల నుంచి జస్ట్ మనం పుషప్ ఇస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో అతన్ని నిలబెట్టేశారు. అయితే ఇక్కడ రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎవరు ఎక్కువగా ఉంటారు అంటే గౌడ సామాజిక వర్గానికి అలాగే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే వాళ్ళ టార్గెట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యంగా కాపులకు సంబంధించినటువంటి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారట. వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్. కాపులు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి ఎగైనెస్ట్ గా చెయ్యాలి అంటే
కాపులను టార్గెట్ చేయాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్లే ఓపెన్ గా చెప్పారు. మొన్న ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారు వైసీపీకి సంబంధించిన కాపు నేతల్ని పోగేసుకుని వైజాగ్ లో ఒక సమావేశాన్ని కూడా విందు ఏర్పాట్లు మరి చేసుకొని అల్పాహార విషయాలు కూడా ఏర్పాటు చేసుకొని అల్పాహారం అంటూ లేకపోతే మధ్యాహ్న భోజనం అంటూ లేకపోతే నైట్ డిన్నర్ అంటూ ఇలా ఏర్పాట్లు చేసుకొని అందరూ ఏకతాటిపైకి రండి. ఆల్రెడీ వాళ్ళందరూ ఏకతాటిపైనే ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఎగైనెస్ట్ గా ఉన్న వాళ్ళు, ఎవరికి పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్ గా ఉన్న వాళ్ళందరూ ఏకతాటిపైకి రండి అంటూ పిలుపునిచ్చారు కదా. సో మళ్ళీ ఇక్కడ రేపల్లెలో కూడా అదే జరుగుతోంది. ఎందుకు అంటే అయితే టీడీపీ అభ్యర్థిని ఈజీగా ఓడించవచ్చు. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఉంటుంది. పైగా ఈ పీట మోహన్ కృష్ణ అనే అతను కూడా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కాబట్టి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇతన్ని అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా నిలబెట్టడం జరిగిందట. నెక్స్ట్ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 2029లే ఎప్పుడో 29లే అని అందరి ముందు ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఇంకా చాలా సమయం ఉంది అంటూ అందరినీ తప్పుదోవ పట్టిస్తూనే అండర్ లెవెల్లో చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా డీప్ గా ఆలోచిస్తూ సామాజిక సమీకరణాల దగ్గర నుంచి నియోజకవర్గాల వారీగా ఎవరు బలంగా ఉన్నారు ఎవరు బలహీనంగా ఉన్నారు అనే విషయాలు తెప్పించుకొని మరి ఇంత డెప్త్ గా టార్గెట్ 2029ని వాళ్ళు లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పవచ్చు. రేపల్ల ఇన్ఛార్జిని మార్చారు అంటేనే ఇదొక్కటే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ జనసేన అని తెలుస్తోంది. నెక్స్ట్ ఈ రోజు కూడా అద్దంకికి సంబంధించిన నియోజకవర్గ కార్యకర్తలు కానీ నేతలతో కానీ తాడేపల్లి ఆఫీసులో ఈ రోజు సమీక్షని నిర్వహించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం ఈ రోజు దీనికి సంబంధించి అద్దంకికి సంబంధించి ఏం జరగబోతోంది, ఆయన ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అని తెలియాలంటే మనం కూడా సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి అయితే టార్గెట్ టీడీపీయా, టార్గెట్ లేకపోతే బీజేపీయా, టార్గెట్ పవనా అనేది పక్కన పెడితే వాళ్ళ మెయిన్ టార్గెట్ మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళ ఓటమికి మెయిన్ రీజన్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్. వాళ్ళు ఎక్కడ కొట్టాలి అన్నది ఆలోచిస్తూ ముందు అడుగులు వేస్తున్నారు. పవన్ ఇప్పుడప్పుడే టచ్ చేయం, ఎక్కడ ఎప్పుడు టచ్ చేయాలో అప్పుడే టచ్ చేస్తాం అన్న విధంగా చాలా డీప్ గా ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టీడీపీని టచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది అంటూ చాలా మంది చెప్తున్న మాట. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.